and it will not change immediately. So next collector conference it will not change. But I request all collectors to focus on academics and infra and clear ga first next 100 days action plan. ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి. దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు, ఆయన కూడా భోంచేశారు. దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్. సో మీకు వెసులుబాటు కల్పించాం. లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే వీ డిడ్ అ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ ఈజ్ మెయింటైన్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫార్ యాజ్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది. కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, again major concerns are coming in terms of messes and again food. So I request all collectors also to take it seriously. Know that Bharat Garu has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels kuda sanitation maintenance of hostels in higher education is also a major concern. Even మాకు స్వామి గారు కానివ్వండి, సంధ్యరాణి గారు కూడా మేము కూర్చున్నప్పుడు ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టాయిలెట్స్కి డోర్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వాట్ యూర్ స్ట్రగ్లింగ్. సో యూ షుడ్ ప్రయారిటైజ్ దోస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ గెట్ దట్ డన్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ కలెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ daily or weekly basis directly from students on the quality of food from in higher education. So that's something we're doing. And also last time మనం ఆల్రెడీ గత పేరెంట్ టీచర్ మీటింగ్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ప్రారంభించాం. ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనిత గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము అందరం కూడా ఈగల్ టీమ్స్ అండ్ క్లబ్స్ తయారు చేయాలి. సో ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి కాలేజ్లో ఉండాలి. వీ వాంట్ టు క్రియేట్ the club so that they will take up responsibility in terms of educating their fellow classmates and hosting regular activities, events. So దాని కూడా దయచేసి ఫోకస్ చేయమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. లాస్ట్కి వచ్చేగల మై రిక్వెస్ట్ ఇస్ సబ్స్టాంటివ్ చేంజ్ విల్ కమ్ ఇన్ స్కూల్ ఇన్ ఎడ్యుకేషన్. ఫస్ట్ టైం కేజీ నుంచి పీజీ వరకు వీ వాంట్ అలైన్ ద కరికులం, పెడగాలజీ, ట్రాన్సిషన్ ఆల్సో వీ వాంట్ మేక్ ఇట్ వెరీ వెరీ స్మూత్. ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సున్నితంగా మీరు హ్యాండిల్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో అవచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అవచ్చు, స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్సిషన్. సో అపార్ ఐడి ఈస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. వీ కేమ్ టు అబౌట్ 75-80% అండ్ వీ హ్యావ్ అ ఇష్యూ ఇస్ రిలేటెడ్ టు టెక్నాలజీ, నాట్ సో మచ్ టు స్టూడెంట్స్. మనం ఒక ఎజెండాతో వెళ్ళాం, పాపం తల్లిదండ్రులను ఎక్కువ తిప్పించాం, అది కరెక్ట్ కాదు. సో ఐ వాంట్ పుష్ బ్యాక్, feedback from collectors on areas of improvement. దానివల్ల తల్లిదండ్రులు చాలా తిరగాల్సి వచ్చింది కొన్ని దగ్గర. సో దర్ మోర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దట్ వీ వాంట్ అడ్రస్. సో అపార్ కూడా వీ పుట్ అ పాస్, ఇమీడియట్లీ వీఆర్ అడ్రసింగ్ దట్ ఇష్యూ. ఎందుకంటే క్యాబినెట్ మెంబర్స్ కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇమీడియట్లీ వీఆర్ ఆల్సో యూజింగ్ టెక్నాలజీ టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్. సో దయచేసి మేము ఏదైతే రిక్వెస్ట్ ఆర్ డైరెక్షన్స్ వీఆర్ సెండింగ్ డౌన్, టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్ అండ్ ఆల్సో షేర్ ఫీడ్బ్యాక్ విత్ ద టీమ్ దట్ ఇస్ అవైలబుల్. So the idea is in 5 years, all of you should be competing on outcomes. Our request, infrastructure is a function of money. Outcomes is a function of everything else. So hardware bond, software level inken sadistunam. So think about it, a marriage of both hardware and software, infrastructure and outcomes. And this is going to be a very important next 100 days because we have boards coming up and of course intermediate also coming up. So a lot of focus. Parallelly, there will be experimentation happening using technology on terms of learning outcomes. FLNs, when we're using technology, we want to bring all that out. We want to roll it out on pilot basis and then we'll reach out to you. So, Maatlu Cheppalante, Andhra model of education is something that we want to create and we will showcase it not only to our nation but to the world. So, I need everyone's support and focus on it. Gatanlo, all collectors only looked at commissioner or secretary on education. It's equally our responsibility. Midday meal, you have a responsibility there. So, a change mundala manalo raavali. Ante gata 5 samvatsaralu pattichukoled. That doesn't work. All of you have to focus. Please transparently share input. If anything is not working, please share. We are all willing to listen to you and hear you out. Absolutely no issue.
Thank you very much. Okay, 1 minute. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ అవర్ ఎయిమ్. హౌ టు అచీవ్ నాలెడ్జ్ సొసైటీ? నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్లే కాకుండా నాలెడ్జ్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ టు ది ఆన్లైన్, ఆఫ్లైన్. Best knowledge available globally has to be disseminated to the last mile for their productivity. That is one objective you have to keep. School education, ఇవన్నీ కూడా నాలెడ్జ్ని ప్రమోట్ చేసేటప్పుడు ప్రైవేట్, పబ్లిక్ రెండు కలిపి యు ఆర్ ప్రమోటింగ్. యు ఆర్ కంపీటింగ్, ప్రమోటింగ్. బీ క్లియర్. అవతలాన్ని సెపరేట్ చేయడం కాదు, మీరు కంపీట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మన చేత కానప్పుడు అవతలాన్ని సెపరేట్ చేస్తే మనం అప్పర్ హ్యాండ్ తీసుకుంటాం అనుకుంటారు. కానీ కామన్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు పిల్లలు నెంబర్ 1 ఉండాలి. అపార్ది ఇంటిగ్రేట్ చేస్తున్నారు. NIRF కానీ గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకొని మీరు ప్రపంచం మొత్తం ఫౌండేషన్ ఎట్లా వేసారో ఎడ్యుకేషన్ కూడా స్టడీ చేసుకొని అవసరమైతే టీమ్స్ను పంపించి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కరికులం కంటిన్యూగా మార్చాలి. ఒకప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కరికులం మార్చడానికి పంపించాం, ఇప్పుడు మానేసాం. అది ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయాలి. ఆ కరికులం ఎట్లా జరుగుతూ ఉంది, ఫ్యూచర్ ఎట్లా నాలెడ్జ్ మారుతూ ఉంది, దాన్ని కూడా చూసుకొని 2 చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీరు ఇచ్చేసి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, సో దట్ జాబ్ ఆపర్చునిటీస్, ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, టూరిజం, ఇలాంటివి ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా, నాట్ ఓన్లీ జనరల్ యూనివర్సిటీస్, ఫంక్షనల్ యూనివర్సిటీస్ కూడా మీ కాలేజెస్లో కూడా సిలబసెస్ కూడా మీరు మార్చాలి. ఇక్కడి నుంచి టోటల్గా మార్చే పరిస్థితి రావాలి. స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ, ఈ 2 బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ. ఇప్పుడు మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. ఇంత మురుమారికి కాకుండా 5 జోన్స్ పెట్టాం. 5 జోన్స్లో ఉండే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని లింక్ చేస్తున్నాం. లింక్ చేసి ఏ విధంగా వీళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళ అకాడమిక్లో, ఇన్నోవేషన్స్లో, ఇవి కూడా కొంచెం వర్కౌట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అది కూడా పెట్టుకోండి. అల్టిమేట్గా రేటింగ్ చేసినప్పుడు ఫంక్షనరీ అండ్ యూనిట్ అండ్ రేటింగ్. మ్యాథ్స్ టీచర్ని చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నారు, ఓవరాల్ చేస్తున్నారు. ఓవరాల్ చేసినప్పుడు దట్ ఈస్ ది కలెక్టివ్ రేటింగ్ ఆఫ్ ది టీమ్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ రేటింగ్, హెడ్ మాస్టర్ రేటింగ్ చేసి వదిలిపెడుతున్నారు, అది కాదు. 3వది కలెక్టివ్ రేటింగ్. స్కూల్ ఉంది సార్, రేటింగ్ స్కూల్ ఉంది, అది అందరికి వర్తిస్తుంది. ఆల్ టీచర్స్ ఓవరాల్ వర్కింగ్ దేర్, ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి. ఆ కలెక్టివ్ టీమ్ బిల్డింగ్ ఒకటి రావాలి ఎడ్యుకేషన్ లో.